చిత్రగుప్తులా మేము ఒక మాట అన్నాం. ఆ రోజు నేను శ్రీధర్ అన్న ఇద్దరున్నాం అనుకుంటా. వెనకటికి రైతు బంధు ఎవరెవరికైతే అకౌంట్లలో పడ్డదో రియల్ ఎస్టేట్ ప్లాట్లకు, పంట సాగు చేయని పంటలకు రైతు బంధు పడ్డది కదా, అది ఖచ్చితంగా మళ్ళీ రివర్స్ అడగాల ప్రభుత్వం అని నేను కోరిన. ఇవాళ రేవంత్ అన్న సర్కార్ దాని మీద అడుగులేస్తుందని చెప్పి ఓ న్యూస్ వచ్చింది. థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి గారు. ఇట్ ఈస్ అ గుడ్ మూవ్. ట్యాక్స్ పేయర్ల మనీ పైసా గుంజకరానికే ప్రయత్నం చేస్తారు. ఎవరైతే దొంగలు రైతు బంధు పేరు మీద సాగు చేస్తున్నామని చెప్తున్నారో వాళ్ళందరికీ చెక్ పెట్టే దిశగా మీ ప్రభుత్వం అడుగులేస్తున్నది. ఇది మీరు ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతారో అది భగవంతుడికి ఎరక. కానీ రైతు బంధు సొమ్ము రికవరీ బెడిచల్ మల్కాజ్గిరి జిల్లా నుంచి స్టార్ట్. పోచారంలో రికవరీకి కలెక్టర్ ఆర్డర్స్. రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేసే ఛాన్స్. గతంలో పెన్షనర్లు, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్కు పెట్టుబడి సాయం, రైతు భరోసా అమలుకు ముందే ప్రక్షాళన. ఇలా చేస్తే సర్కారు ఖజానాకు వేల కోట్లు. కరెక్ట్. ప్రజాధనం అనేది రాష్ట్ర ప్రజలను రాష్ట్ర ప్రయోజనాలకు ప్రయోజకులను చేసే విధంగా, లేకపోతే అలా ప్రతిభ, అలా స్కిల్ పెంచే దిశగా, లేకపోతే రెవెన్యూ రిసిప్ట్స్ పెంచే దిశగా పోవాలి. కానీ పైసలు వంచుడు కేసీఆర్కి అలవాటు. ఇక ఈయన గురించి మాట్లాడిద్దండుగా. రైతు భరోసా 10 ఎకరాల లోపు ఇస్తే చాలు. రైతు భరోసా స్కీమ్ రైతుల మనోగతం. కేబినెట్ సబ్ కమిటీ ముందు వెల్లడి. సాగులో ఉన్న భూములకే పెట్టుబడి సాయం. చిన్నకారు కౌలు రైతులను ఆదుకునేలా ఉండాల. గతంలో మాదిరి గుట్టలు రియల్ ఎస్టేట్ ల్యాండ్లకు ఇవ్వద్దు. దుబారాను అరికట్టాలి. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి. గత ప్రభుత్వం సబ్సిడీలన్నీ బంద్ పెట్టింది. ఆ తప్పులు రిపీట్ కావద్దు. సబ్సిడీలను కొనసాగించాలని సూచన. ఉమ్మడి ఖమ్మంలో అభిప్రాయాలు సేకరించిన కేబినెట్ సబ్ కమిటీ. నేను ఇది అబ్సల్యూట్లీ స్వాగతిస్తా. నేను కాంగ్రెస్ని వ్యతిరేకించిన, రేవంత్ రెడ్డి సర్కార్తో నాకు విభేదాలు ఉన్నా, నాకు ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్నా, దిస్ ఈజ్ ఎ గుడ్ మూవ్. ఎక్స్క్యూజ్ మీ. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ గుడ్ మూవ్. ఇక్కడ ట్యాక్స్ పేయర్ల మనీ నిజంగా చెప్పాలని అంటే వాళ్ళకు పెద్దపీట వేసినట్టు అనిపిస్తుంది, వాళ్ళకు గౌరవం ఇచ్చినట్టు అనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ గుట్టలకు, పండించని పంటలకు రైతు బంధు ఇచ్చి పెంచి పోషించి కేసీఆర్ ఏదైతే పరిపాలన సాధించిండో, లేకపోతే పవర్ని అనుభవించిండో, దీన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. రియల్ ఎస్టేట్ గుట్టలకు, పండించని భూములకు రైతు బంధువా? అది చిన్నపాటు కౌలు రైతులకు ఇచ్చి ఉంటే ఎంత మంచిగా ఉంటుండే. ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసి కల్వకుంట్ల తారక రామారావు గారు కూడా దీనిపైన స్పందించారు వెనకటికి. కరెక్టే, ఇది ఉండొచ్చు, దీన్ని మనం పునః ఆలోచించాల మళ్ళా అని చెప్పి కేటీ రామారావు మాట్లాడాడు. బెటర్ లేట్ దాన్ నెవర్. మీరు ఆలోచించిండ్రు. బట్ ఫ్యాక్ట్ ఏందనంటే అప్పటికి డెసిషన్ ప్రజలు ఇచ్చేసిండ్రు. నిన్న ఒక మంచి సంఘటన జరిగింది ఆంధ్రాలో. ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసిండు పవర్ సెక్టార్ మీద. ఆంధ్రప్రదేశ్ పవర్ సెక్టార్ మీద ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసిండు. ఆయన ఏమన్నాడంటే వైఎస్ఆర్సీపీ చేసిన పరిపాలన వల్ల ఆంధ్ర పవర్ సెక్టార్ 1.29 lakh crore లాస్లలో పోతుందని చెప్పి చెప్పిండ్రు. ఎంత? 1.29 lakh crores. టారిఫ్ బర్డన్ ఆన్ ది కన్జ్యూమర్స్ ఏదైతే ఉందో 32,166 crores పెరిగిందని చెప్పిండు. ఏవైతే అప్పులు ఉన్నాయో పవర్ యూటిలిటీస్ మీద ఇవాళ అది 49,596 కోట్లకు ఎదిగిందని చెప్పిండ్రు. ఇన్ఎఫిషియెంట్ గవర్నెన్స్ వల్ల లాసెస్ ఏవైతున్నాయో అవి 47,741 కోట్లకు పెరిగిందని చెప్పి ఆయన మాట్లాడిండు. ఆయన ఇంకొకటి ఏమన్నాడంటే ఈ థర్మల్ పవర్ ప్లాంట్స్ ఏదైతే ఉన్నదో ఈ కమిషన్ని డిప్లాయ్ చేసుట్లా జగన్ సర్కార్ డిలే చేసింది. అది పోలవరం హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ ఉండొచ్చు, లేకపోతే షార్ట్ టర్మ్ పవర్స్ పర్చేసెస్ ఉండొచ్చు, ఏవన్నీ ఉండొచ్చు. ఇక్కడ జగన్ సర్కార్ నిర్లక్ష్యం ఇవాళ మనకు సుమారు
1.29 lakh crore పవర్ లాసెస్కి దారి తీసింది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక శ్వేతపత్రం రిలీజ్ చేశారు. ఈ ఫైనాన్షియల్ ఇయర్ బర్డన్ది చెప్పిండ్రు.